బాబు రెడీ, స్టార్ట్, కెమెరా, యాక్షన్. ఇప్పుడు సీన్ ఏంటంటే, బాబు గారు మీరు తొడగొడతారు, ఇక్కడ నేను కూర్చున్నా, నా వెనక అలలు ఉన్నాయి, రెండు వెనకకి వెళ్ళిపోతాయి. ఇలాంటి సీన్లే గైస్, నేను చెప్తున్నా, ఇలాంటి సీన్లే మనం ఇంతకు ముందు పాతకాలం సినిమాలో కూడా తొడలు కొడితే ట్రైన్లు వెనకకి వెళ్ళిపోయినాయి. అప్పుడే అక్కడ రిజల్ట్ అనేది మనకు తెలిసింది. సో గైస్, ఇప్పటి కాలంలో కూడా ఇలాంటి సినిమాలు వస్తున్నాయని ఒక ఉదాహరణకి ఈ వీడియో చేస్తున్నాను గైస్. మెయిన్ గా మనకు రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక పెద్ద స్టార్ హీరో సినిమా గురించి మాట్లాడుతున్నా గైస్. ఈ పెద్ద స్టార్ సినిమాలో ఈ డైరెక్టర్ గారు, మెయిన్ ఎస్పెషల్లీ డైరెక్టర్ గారు ఈ లిరిసిస్ట్ ని ఎలా కన్విన్స్ చేశాడో మనం చూసుకున్నాం. ఈ లిరిసిస్ట్ అండ్ డైరెక్టర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే గైస్, మన లిరిసిస్ట్ ని కూర్చోపెట్టి అతను ఒక ఆస్కార్ లెవెల్ కి వెళ్ళిన లిరిసిస్ట్ అండ్ ఆస్కార్ అవార్డు అందుకున్న లిరిసిస్ట్. ఆ లిరిసిస్ట్ కి ఈ డైరెక్టర్ గారు ఏం చెప్తుంటారు? మెడ ముట్టింగ్ తొడ హిట్టింగ్ అని చెప్తుంటారా? ఆ లిరిసిస్ట్ కూడా షాకే ఉంటాడు ఇలాంటి లిరిక్స్ చూసి. ఈ లిరిక్స్ మాత్రం ఖచ్చితంగా ఆ లిరిసిస్ట్ రాసినవి కావు అని నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను. ఈ మెడ ముట్టింగ్ తొడ హిట్టింగ్ లాంటి లిరిక్స్ రాస్తే ఆ లిరిసిస్ట్ కి కూడా అర్థమైపోతుంది కదా, ఇది ఏంది భయ్, ఎక్కడ పోతుంది అని క్లియర్ కట్ గా అర్థమవుతుంది గైస్. ఈ లిరిసిస్ట్ ఈ పాట కోసం అట్ ద సేమ్ టైం ఆ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక 10 రోజుల నుంచి ప్రొపగండా చేశారు ఈ పాట కోసం. ఈ మెడ ముట్టింగ్ తొడ హిట్టింగ్ ఎలాంటి జనరేషన్ లో ఉంటున్నాం మనం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ డైరెక్టర్ గారు క్లియర్ కట్ గా మనకు చెప్తారు ఏంటంటే, ఇది జెన్జీ కోసం తీస్తున్న సినిమా అంటాడు. అంటే మెడ ముట్టింగ్ తొడ హిట్టింగ్ అనేది జెన్జీకి అర్థమవుతుందా? ఈ జెన్జీ లాంటి సీన్స్ చూస్తారా? ఇప్పుడు ఇంతకు ముందే మనము ట్రైన్లో వెనకకి వెళ్ళిపోతానే మనమే చూడలే సినిమా ఫ్లాప్ లైనాయి. ఇప్పుడు జెన్జీ కోసం తీస్తున్నా నేను. జెన్జీకి ఆ స్టార్ స్టేటస్ ఏందో తెలియాలా, ఆ స్టార్ ఆరా ఏందో తెలియాలా, ఆ స్టార్ రాయల్టీ ఏందో తెలియాలా. ఇవన్నీ ఆ స్టార్ అడిగాడా తెలియాలని? మ్యాటర్ అనేది కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మీకు ఈ మెడ ముట్టింగు తొడ హిట్టింగ్ అనేది కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో గైస్, అది మేనరిజమ్స్ వరకు బాగుంటాయి. ఆ మేనరిజమ్స్ చూసే మన స్టార్స్ కి ఫ్యాన్స్ అవుతారు. మీరేమో ఆ మేనరిజమ్స్ తీసుకొచ్చి లిరిక్స్ కింద మార్చేసి అది జనాల మీద రుద్దితే ఏదైనా చూస్తారు అనుకోండి. మరి జెన్జీ అంటున్నారు మీరు. జెన్జీ అంటే మీనింగ్ ఏంది? అదేమో బియ్యం సంచా? జెన్జీ అంటే మర్సిడీస్ బెంజీ లెక్క. మర్సిడీస్ బెంజీ అనేది జెన్జీ వాళ్ళకి తెలుస్తుంది. ఆ మర్సిడీస్ బెంజ్ వాళ్ళకు మెడ ముట్టింగ్లు తొడ హిట్టింగ్లు ఇవన్నీ మీరు వారం రోజులు ఆ ఎర్ర జెండా వేసుకొని దుంకులాడారు. మొత్తం దుంకులాడి దాన్ని ఇష్టం వచ్చినట్టు ప్రమోట్ చేశారు. లాస్ట్ కి గైస్ నా బాధ ఏంటంటే, పోయి థియేటర్ లో కూర్చుంటే సాంగే లేదు. అంటే దీన్ని ఇంత ప్రమోట్ చేసి జెన్జీకి ఏంది ఒక వింటేజ్ స్టైల్ చూపిస్తా, ఒక కల్ట్ చూపిస్తా, ఒక ఇది చూపిస్తా అని జస్ట్ ఒక భజన కొట్టడం తప్ప మ్యాటర్ ఈ మధ్య కాలంలో ఏడలేదు గైస్. ఒకటే క్లియర్ గా చెప్తున్నా, ఇప్పుడు తొడగొడితే నేను గాని వెనక అలలు గాని ఎగిరిపోతాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలాంటి ఎవరన్నా వినేవాడు ఉంటేనే ఏమంటాడు, అరే ఈయనకి ఎవరికైనా చూపియండి రా ఇన్ని ఫస్ట్ అని అంటాం. అలాంటిది స్టార్స్ ఎలా ఒప్పుకుంటున్నారు? ఈ మెడ ముట్టింగ్లు తొడ హిట్టింగ్లు అంటే ఎలాంటి లిరిక్స్ మనం చూడదలుచుకో. సరే గైజ్, అదంతా వదిలేండి. ఒక కల్ట్ చూపిస్తా, ఒక వింటేజ్ ని చూపిస్తా, ఒక మేనరిజం చూపిస్తా, ఒకటి అది చూపిస్తా, ఒకటి ఇది చూపిస్తా అని ఒక క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇస్తున్నారు ఈ మధ్య వీళ్ళు. రీసెంట్ గా వచ్చిన సినిమా డైరెక్టర్ రీసెంట్ గా 2 సినిమాలు మాత్రం ఘోరమైన డిజాస్టర్లు అయినాయి. సో ఆ సినిమాల గురించి చెప్తున్నా గైస్. మెయిన్ గా అరే మన ఇండస్ట్రీని, ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, రాజమౌళి గారు మన TFI ని గ్లోబల్ ప్లాట్ఫామ్ లో తీసుకెళ్లి ప్రపంచానికి మనం ఏంటి అనేది చూపిద్దామని డిసైడ్ అయ్యారు. అలాంటి డిసైడ్ అవుతున్న వ్యక్తులు ఇప్పుడు మనం రీసెంట్ గా చూస్తే మన నీల్ డైరెక్టర్ గారు, ప్రశాంత్ నీల్ గారు, తనని చూడండి. తనను కూడా ఒక లెవెల్లో తీసుకెళ్తున్నాడు, ఒక పాన్ ఇండియా మూవీస్ తీసుకెళ్తున్నాడు. రాజమౌళి పాన్ వరల్డ్ లెవెల్ కి తీసుకెళ్దామని చూస్తే ఈ సినిమాలు చూడాలనా గైస్? రీసెంట్ గా ఇట్లాంటి సినిమాలు చూడాలనా గైస్? ఒకటే చెప్తున్నా, ఈ సినిమా 90s లో రిలీజ్ అయినా ఖచ్చితంగా అటర్ ఫ్లాప్ అయ్యేది, 100% అటర్ ఫ్లాప్ అయ్యేది. జెన్జీ కోసం తీస్తున్నా అని, ఇది జెన్జీ కోసం తీస్తున్నానా? జెన్జీ కోసం తీస్తున్న సినిమానా? అసలు ఇందులో ఏముందని జెన్జీ చూడడానికి? జెన్జీ ఏమనుకుంటారంటే, ఇలాంటి సినిమాలు ఇంతకు ముందు ఎలా చూసే వాళ్ళని అనుకుంటారు జెన్జీ. మీరు అది ఆలోచించండి. కల్ట్ అంటారు, వింటేజ్ అంటారు, ఈ వర్డ్స్ కి అంత మీనింగ్ అంతా మార్చేసి పడేసినట్టు క్లియర్ కట్ గా అనిపిస్తుంది గైస్.
రీసెంట్ సినిమాలు, తన తీసిన రీసెంట్ సినిమాలే ఒక పెద్ద డిజాస్టర్. దానికి తోడు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి, తన ఫ్యాన్స్ కూడా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక డిజాస్టర్ సినిమాని కూడా ఆఫ్టర్ రిలీజ్ కొద్దిపాటికి సపోర్ట్ చేశారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే తన అభిమాన నటుడు ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? ఇవాళ మండే అవుట్ రైట్ కొలోసల్ ఫెయిల్యూర్ అయిపోయింది, కొలోసల్ డిజాస్టర్ అయిపోయింది. సినిమా నడవదు, బాగాలేనప్పుడు నడవదు. నువ్వు జెన్జీ కోసం తీస్తే ఏంది, మర్సిడీస్ బెంజీ కోసం తీస్తే ఏంది, దేనికి పెట్టి తీసినా నడవదు. గైస్, రాజమౌళి లాంటి డైరెక్టర్స్ ని చూసి కొద్దిగా నేర్చుకుంటే బాగుంటదని నా ఒపీనియన్. ఎందుకంటే తను ఒక గ్లోబల్ లెవెల్లోకి తీసుకెళ్లి ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ లో మన సినిమాలను పెడదామని చూస్తున్నాడు. వీళ్ళేమో ఇంకా తోడలు కొట్టుడు, బెడలు ముట్టుడు, ఏంది బై ఇదంతా? ఎక్కడికి వెళ్తుంది మన టిఎఫ్ఐ? ఇంకా మనము చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి పెరుగుతున్న వాడిని నేను. సినిమాలు అంటే ఒక ఇష్టం, సినిమాలు ఒక ప్రేమ, అలాంటి సినిమాలు చూసుకుంటూ పెరుగుతుంది. మనము జనరేషన్ ప్రకారం మూవ్ కావాలి. మీరు జెన్జీ అని చెప్పి పాత సినిమాలు రుద్దితే జెన్జీకి ఏం అర్థమైతే, జెన్జీ ఏమనుకుంటారంటే మన ఈ 90s లో ఎట్లా చూసారు ఇలాంటి సినిమాలు అని క్లియర్ కట్ గా అనుకుంటారు. సో ఒకటే విజ్ఞప్తి గైస్, నేను అనేది ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే గైస్, జెన్జీ అని పేరు చెప్పి, వింటేజ్ అని పేరు చెప్పి, కల్ట్ అని పేరు చెప్పి ఇలాంటి వేస్ట్ సినిమాలు తీయకండి. నేను డైరెక్టర్ గారిని ఏమంటలేను, స్టార్ని ఏమంటలేను, ఎవరిని ఏమంటలేదు, ఎవరి మీద గ్రడ్జ్ లేదు. మీరు చాలా కేపబుల్. మీరు ఇంతకుముందు సినిమాలు చాలా చేశారు, ఎంటర్టైన్మెంట్ కూడి, ఇవన్నీ కూడి. కానీ ఎప్పుడైతే జనరేషన్ ప్రకారం మూవ్ అవుతున్నామో మనం కూడా అలా మూవ్ కావాలని నా కోరిక. రాజమౌళి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ప్రశాంత్ నీల్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వీళ్ళని చూసి మీరు నేర్చుకోండి. నేర్చుకోవడంలో తప్పేం లేదు గాయస్. ఇప్పుడు ఒక క్రికెటర్ ఉన్నాడు, నేను ఓ చిన్న పిల్లాడు ఉన్నాడు, ఆ చిన్న పిల్లాడికి అడుగుతా ఎవరు నీ ఫ్యాన్, ఎవరు నీ ఐడల్ అని అడిగితే సచిన్ టెండూల్కర్ అంటాడు, లేకుంటే విరాట్ కోహ్లీ అంటాడు. ఎందుకంటారు? వాళ్ళని చూసి నేర్చుకుందామని. అంతేగాని ఫ్లాప్ అయిన డైరెక్టర్ని అయితే నేను అనుకోను కదా, ఫ్లాప్ అయిన క్రికెటర్ని అయితే అనుకోరు కదా పిల్లలు. సో నేను అనేది ఏంటంటే నీ ఐడల్ కూడా అలానే ఉండాలి. మీ ఐడల్ మీ స్టార్ అయి ఉండొచ్చు, కానీ 24 hours భజన 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 తప్ప సినిమాలో ఏమీ లేదు. భజన కొట్టుడు, భజన కొట్టుడు. ఏం సీన్లు గైస్ అవి 90s లో కూడా రిలీజ్ అయితే ఎవ్వరు చూడని సినిమా. సో నా బాధ ఏంటంటే టిఎఫ్ఐ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి. ఈ టిఎఫ్ఐ అంటే గ్లోబల్ లెవెల్ కి తీసుకెళ్తే ఒక సూపర్, మనకు ఒక టిఎఫ్ఐ తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి పేరు వస్తుందని, ఒక గర్వకారణం అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. సో గైస్, ఇప్పటికైనా మించింది ఏం లేదు. మీరు డైరెక్టర్స్ 100% మీ దగ్గర ఉంది, మీరు చేయగలుగుతారు మంచి సినిమాలు. ఒకటే చెప్తుంది ఏంటంటే ఇలాంటి సినిమాలు ఆపేయండి. ఇలాంటి కథలు తీసుకొని, స్టోరీస్ తీసుకొని స్టార్స్ దగ్గరకు వెళ్ళకండి. అట్ ద సేమ్ టైం ప్లీజ్ భజన భజన భజన, ఈ భజన అనేది కంప్లీట్ గా ఆపేయండి. భజన ఎందుకు గైస్? స్టార్స్ కి భజన ఎందుకు? డబ్బులు ఇస్తున్నారు, మీరు డబ్బులు ఇస్తున్నారు, ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు పెడుతున్నారు, చూస్తున్నారు. మేము డబ్బులు పెట్టి వాతాలు పెట్టుకుంటున్నట్టుంది మీరు తీస్తున్న సినిమాలు చూసి. సో హైప్ పెంచకండి, మీరు సినిమాల మ్యాటర్ ఉంచండి. ఆటోమేటిక్ గా సినిమా లేస్తుంది. మేము కూడా డబ్బులు లేవడతాం, సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తాం, తీసుకుపోయి పాన్ ఇండియా లెవెల్లో కూర్చోబెడతాం. అంత సత్తా ఉంది ఆడియన్సెస్ దగ్గర. ఆడియన్సెస్ ని యూజ్ చేసుకోండి, మిస్యూజ్ చేసుకోకండి. సో గైస్, చూస్తున్న వాళ్ళు ఎస్పెషల్లీ మీకు ఈ వీడియో కనుక నచ్చితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టిగా గుద్దండి. అండ్ ఈ బ్యాకప్ సెటప్ అంతా బాగానే అనిపించిందా గైస్? నేను చాలా ఇష్టంతోని ఈ బీచ్ ముందు కూర్చొని ఈ వీడియో చేద్దామని అనుకున్నాను. So guys, do appreciate if you like this video, and please do like, share and subscribe to my channel. Until then, catch you until my next video. Bye.